హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్స్ కార్నర్. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ క్విక్గా డిస్కస్ చేద్దాం. ప్లీజ్ చెక్ ఇన్ టు ద వీడియో. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ చూసే ముందు ఈరోజు మార్కెట్స్ అన్ని దాదాపుగా మంచి ర్యాలీని పెర్ఫామ్ చేశాయి. దీనికి మెయిన్ రీజన్ మనకు పాకిస్తాన్కు మధ్యన సీజ్ ఫైర్ ఏదైతే వార్ జరుగుతుందో దానికి సీజ్ ఫైర్ అగ్రిమెంట్ జరగడం వల్ల మనకు పాజిటివ్ మూమెంట్ అయింది. సో దాంతోపాటు అలాగే గ్లోబల్గా కూడా మనకు చాలా పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉండడం వల్ల ఈరోజు సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ ఓవరాల్గా మార్కెట్లో మనం మంచి ర్యాలీ అనేది చూసాం. సో ఆ డీటెయిల్స్ అన్ని చూసే ముందు ఒకసారి మార్కెట్ అప్డేట్స్ అనేది ఒకసారి చూద్దాం. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ చూసినట్లయితే సెన్సెక్స్ 2975 పాయింట్స్ పెరిగి 82,429 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 50 916 పాయింట్స్ పెరిగి 24,924 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 1,787 పాయింట్స్ పెరిగి 55,382 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 2,192 పాయింట్స్ పెరిగి 55,416 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ ఫార్మా 30 పాయింట్స్ పెరిగి 21,102 దగ్గర క్లోజ్ అయింది. సో ఇవాళ టాప్ గెయినర్స్ అలాగే టాప్ లూజర్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇవాటి మార్కెట్ ట్రెండ్ కనుక మనం గమనించినట్లయితే లీడింగ్ మార్కెట్ ఇండస్ట్రీస్ అన్ని రికార్డ్ ర్యాలీని కొనసాగించాయి. సో మనకు ఆల్మోస్ట్ ఫిబ్రవరి 2021 నుంచి చూస్తే ఈ 4 ఇయర్స్లో ఇదే హైయెస్ట్ రికార్డ్ ర్యాలీ. సో దాంతోపాటు మనకు ఈ 2025లో కూడా హైయెస్ట్ క్లోజింగ్ ఇదే. వేరియస్ రీజన్స్ అయితే ఉన్నాయి. మనకు పాకిస్తాన్కి ఏదైతే జరుగుతున్న వార్ ఉందో దానికి సీజ్ ఫైర్ అగ్రిమెంట్ జరగడం ఒకటి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అయితే, యుఎస్కి చైనాకి ట్రేడ్ టాక్స్ ఏవైతే జరుగుతున్నాయో సో వాటి గురించి కూడా మనకు పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అనేది వాళ్ళు ఇంకా టారిఫ్స్ తగ్గిస్తారు అని యుఎస్ఏ వాళ్ళు డిక్లేర్ చేయడం వల్ల అది మనకు ఎంతో పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అయింది. సో ఓవరాల్గా మనకు బెంచ్ మార్క్ ఇండెక్సెస్ అన్ని దాదాపు 2 రోజులు లాస్ని కవర్ చేయడంతో పాటు రికార్డ్ హైలో క్లోజింగ్ అయ్యాయి. సో మనకు క్లోజింగ్ వచ్చేసరికి సెన్సెక్స్ 3.74% ఆల్మోస్ట్ 2,975 పాయింట్స్ పెరిగి 82,429 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 50 916 పాయింట్స్ పెరిగి అంటే ఆల్మోస్ట్ 3.8% పెరిగి 24,924 దగ్గర క్లోజ్ అయింది. బిఎస్సి మిడ్ క్యాప్ ఇండెక్స్ 3.8% పెరిగింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ అయితే 4% వరకు పెరిగింది. రోజు ర్యాలీ వల్ల గెయిన్స్ వల్ల ఇన్వెస్టర్ వెల్త్ అనేది ఆల్మోస్ట్ 16 లక్షల కోట్ల వాల్యూ కంటే ఎక్కువ పెరిగింది. సెక్టార్ వైజ్ గా చూసినట్లయితే అన్ని సెక్టార్స్ కంప్లీట్ గా గ్రీన్ లో ఎండ్ అయ్యాయి. సో మనకు రియాలిటీ సెక్టార్ కానీ, పవర్, ఐటీ అలాగే ఎనర్జీ ఇవన్నీ 4 to 6% వరకు పెరిగాయి. మనం గెయినర్స్ కనుక నిఫ్టీలో చూసినట్లయితే ఇన్ఫోసిస్, అదానీ ఎంటర్ప్రైజెస్, శ్రీరామ్ ఫైనాన్స్, ట్రెంట్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, అలాగే లూజర్స్ కనుక చూసినట్లయితే సన్ ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్ ఇలా ఉన్నాయి.